నమస్కారం. భక్తులు అనేక బాధల విముక్తి కోసం దేవాలయాలకు వెళ్తారు. అయితే గోదావరి నదీ తీరాన ఉన్న గుడికి వెళ్తే యమబాధలు ఉండవట. అటువంటి ఈ దేవాలయ విశేషాలేంటో ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో చూద్దాం. దక్షిణముఖంగా ప్రవహించే గోదావరి నదీ తీరంలో వెలసిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతుంది. దక్షిణ కాశీగా, తీర్థరాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగా ధర్మపురికి వస్తే యమబాధలు ఉండవని, యమపురి ఉండదనే నానుడి ప్రసిద్ధి చెందింది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం విశిష్టతను చోటు చేసుకుంది. ఇక్కడ స్వామివారు యోగానంద రూపుడై బాసిల్లుతున్నారు. స్వామివారి విగ్రహం మొత్తం శాలిగ్రామశిలతో తయారైంది. విగ్రహం చుట్టూ దశావతార ముద్రలు సుందరంగా కనిపిస్తాయి. ప్రశాంత చిత్వంతో స్వామివారిని తలచిన వెంటనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం 1422-23 కాలంలో బహుమని సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తుంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదు. నరసింహస్వామిని దర్శించుకుందట. అనంతరం గోదావరి స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది. అందుకే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే దీపాలంకరణలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే కార్తీక మాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిత్యం గంగా హారతి ఇస్తారు. ఈ నరసింహస్వామిని దర్శించుకుంటే యమబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుద్దాం.